నమస్తే అండి, నేను సునీతను. ఈ రోజున ములక్కాడతో కమ్మనైన గ్రేవీ కర్రీ చేసుకుందాం. దానికి కావాల్సినవి, ఇది చాలా కమ్మగా ఉంటుందండి. దీన్ని పాలతో చేసుకుంటున్నాం అనమాట. వీటి ముక్కలు కట్ చేసేసాను ముందే. వీటిని కూర తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూపిద్దాం. ఇవి 2 కాళ్ళు అండి, ములక్కాళ్ళ తీసుకుని కట్ చేసేసాను ముందే. కట్ చేసేసి పైన తోలు ఉంటుంది కదా, అది తీసేసి పెట్టుకున్నాను రెడీగా. దీనికి 2 కాళ్ళకి 2 ఉల్లిపాయలు అండి, 2 పచ్చిమిర్చి, ఒక కాస్త జీడిపప్పు అన్నమాట, ఒక గ్లాసుడు పాలు కాచినవి తీసుకున్నాను నేను. ఇవి కాచిన పాలండి, కాసేసిన పాలు. ఇవి కట్ చేసుకుందాం ఫస్ట్. నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కడిగే శుభ్రంగా తీసుకున్నాను. ఇవి జీడిపప్పు కాస్త వేడినీళ్ళు వేసుకుందాం. ఇవి కూరలో కలుపుకోవడం అనమాట. ఈ కూర పల్లెటూరు స్టైల్లో పాత రోజుల్లో నానమ్మలో వండేవాళ్ళండి. చక్కగా చెట్టులో ఉన్న ములక్కాయలు కోసి ఇంట్లో ఉన్న పాలు పోసి చాలా కమ్మగా ఉండేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది చిన్నప్పుడు. నేను అప్పుడప్పుడు అందుకే ఇలా చేస్తూ ఉంటాను. స్టవ్ మీదండి పాన్ పెట్టి, పాన్లో కూరకు సరిపడా నూనె వేసాను. నూనె కాగిందండి, మనం మిర్చి వేసేసుకుందాం, ఉల్లిపాయలు వేసేసుకుందాం. జీడిపప్పులు గిన్నెలో వేసుకుని వేడి నీళ్ళు పోసుకుందాం అండి. ఇవి కాచిన నీళ్ళు పోసుకుంటున్నాను, నానుతుంది అనమాట. ఉల్లిపాయలు వేసాం కదండి, కోసిన మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం, మూత పెట్టేసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకుందాం, ఇంకొంచెం మగ్గనిద్దాం. ఉల్లిపాయ సగం వరకు మగ్గిందండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టేసుకుందాం. మూత తీసి చూసుకుందాం. ఉల్లిపాయ 3 వంతుల వరకు వేగిపోయిందండి. ఇందాక మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా, ఈ జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇవి వేసుకోవడం వలన కూర రుచి రెట్టింపు అవుతుందండి. ఒక నిమిషం ఉంచి మూత పెట్టేసుకుందాం. పూర్తిగా వేగిపోయిందండి ఉల్లిపాయ. చిటికెడు పసుపు వేసుకుని కలుపుకుందాం ఒకసారి. చాలా కమ్మగా, చాలా తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది ఈ కూర. ఈ కూర ఒకటి ఉంటే అన్నమంతా తినేసి అంత బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే. కాస్త కారం వేసుకుందామండి కూరకు సరిపడా. ఒకసారి కలిగి తిప్పుకుందాం. ఈ కారం ముక్కలు పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇది ముక్కలకి పూర్తిగా కారం పట్టేసిందండి. పాలు ఏ గ్లాస్ తీసుకున్నానో ఆ గ్లాస్తో నీళ్ళు తీసుకుని ఒకసారి ఉడికిచ్చేసుకుందాం పూర్తిగా. ఈ నీళ్ళల్లో ఒకసారి ఉడికిపోవాలి ముక్కలు, అప్పుడు మనం పాలు పోసుకుందాం.
ఒకసారి చూసుకుందాం. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదండి, ఇలా పూర్తిగా ఎగిరిపోవాలి నీళ్ళు. పాలు పోసుకుందామండి. ఇది పాలతో ఉడకాలి. ఈ పాలతో ఉడకటం వలన అసలు కూర రుచి చాలా అమృతంలాగా అనిపిస్తుంది అండి. చాలా బాగుంటుంది అసలు ఈ కూర. కమ్మదనం అనిపిస్తుంది అనమాట. కమ్మదనం ఉంటుంది ఈ కూరలో. మసాలాలు అసలు ఏం వేసుకోకుండా చక్కగా ఇలా పాలు పోసుకొని ఈ కూర వండుకు తింటేనండి ఆ రుచే వేరు. చూద్దామండి. సరే కలుపుకుందాం. అయిపోవచ్చింది. కాస్త కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తున్నాను. కలుపు. ఇది పాలు పోసుకున్నప్పుడు అండి ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని వదిలేస్తే కూర చక్కగా ఉడుకుతుంది అనమాట. అయిపోవచ్చింది. ఒక్క నిమిషం ఉంచి కట్టేసుకోండి. ఒకసారి చూద్దామండి. పాలన్నీ పూర్తి ఎగిరిపోయినాయి. కూర తయారైపోయింది. చూసారు ఎలా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది అమ్మమ్మల నానమ్మల కాలం నాటి కూర అండి. ఇప్పుడు మా అమ్మమ్మలు నానమ్మలు ఇలా ఉండేవాళ్ళు అనమాట. ఇది గిన్నెలో సర్వ్ చేసుకుందాం. కూర అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. జీడిపప్పు వల్ల టేస్ట్ ఉంటుంది కదండి, అందుకే నేను ఇలా కూరలో యాడ్ చేశాను. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరందరూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదములండి. ఎంతో రుచికరమైన పాలతో చేసిన ములక్కాయ కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను. బాయ్.